నమస్తే. అరుణాచలంలో టోపీ అమ్మగా ప్రసిద్ధి చెందారు పళని అమ్మ. తిరువన్నామలై వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించాలి అని కోరుకునే ఒక అవధూత ఆమె. టోపీ అమ్మ పాదస్పర్శ, పాదధూళి లేదా ఆమె తాగి విసిరేసిన టీ కప్ లభించినా చాలు అని వందలాది వేలాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. టోపీ అమ్మ ఎవరు? ఆమె మహిమ ఏంటి అనే దానిపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ అరుణాచలం గురించి ప్రస్తావించిన ప్రతి సందర్భంలోనూ ఆమె గురించి చెప్పుకోవడం తప్పనిసరి. ఆమె అవధూత అని నమ్మేవారు కొందరుంటే, కేవలం సాధారణ మతిస్థిమితం లేని మహిళ అని కొట్టిపారేసేవారు కూడా ఎందరో ఉన్నారు. టోపీ అమ్మ అసలు పేరు పళని అమ్మ. ఆమెది అరుణాచలం కాదు అని కన్యాకుమారి అని చెబుతారు. కన్యాకుమారి నుంచి అరుణాచలానికి ఆమె ఎందుకు, ఎప్పుడు వచ్చింది అనే దానిపై భిన్న కథనాలు ఉన్నాయి. ఒక సమాచారం ప్రకారం ఆమె చిన్న వయసులోనే అరుణాచలం వచ్చి అప్పటి నుంచి ఒంటరిగానే ఇక్కడే స్థిరపడింది. మరొక కథనం ప్రకారం 16 సంవత్సరాల క్రితం తన తమ్ముడు చనిపోయినప్పుడు మతిస్థిమితం కోల్పోయి పెళ్ళై పాపున్నప్పటికీ అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణలు చేస్తూ ఇక్కడే ఉండిపోయింది. ఆమె అరుణాచలానికి రావడం, ఇక్కడే స్థిరపడడం, నిత్యం గిరి ప్రదక్షిణలు చేయడం వాస్తవం. టోపీ అమ్మ తన జీవితంలో ఇప్పటి వరకు దాదాపు 12,000 సార్లు అరుణాచల గిరి ప్రదక్షిణం చేసింది అని స్థానికులు చెబుతారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య తన 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణాన్ని ప్రారంభిస్తుంది. మధ్యాహ్నానికల్లా దీనిని పూర్తి చేసి ఆ సమయంలో నిత్యం అరుణాచలేశ్వరుడినే ధ్యానిస్తుంది. ఆకలి వేసినప్పుడు చుట్టుపక్కల హోటళ్లకు వెళ్ళగా హోటల్ యజమానులు ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు. ఆమెకు నచ్చినంత తిని మిగిలింది అక్కడే వదిలి వెళ్ళిపోతుంది. భక్తులు ఆమె చూపు పడితే పాదధూళి దొరికినా చాలు అనుకొని ఆమెకు డబ్బులు, ఆహారం, పానీయాలు అందిస్తూ ఉంటారు. ఆమె కోపంతో కొట్టినా తిట్టినా తమకు అదృష్టంగా భావిస్తారు. అయితే భక్తుల అధిక తాకిడి వల్ల ఆమె చాలా ఇబ్బంది పడుతున్నారు అని స్థానికులు చెబుతారు. టోపీ అమ్మ ప్రాచుర్యానికి ఒక సంఘటన కారణమని చెబుతారు. సుమారు 15-16 సంవత్సరాల క్రితం మణిమారన్ అనే వ్యక్తి మూత్రపిండాలలో రాళ్లతో బాధపడుతూ ఉండగా టోపీ అమ్మ స్పర్శతో తన సమస్య దూరమైంది అని చెప్పాడు. అప్పటి నుంచి మణిమారన్ ఆమెకు సన్నిహితుడయ్యాడు. మణిమారన్ సుమారు 6,000 అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి. జయలలిత, రజనీకాంత్ వంటి ప్రముఖులు కూడా ఆయన సేవలను ప్రశంసించారు. మణిమారన్ సమస్య పరిష్కారమైన తరువాత టోపీ అమ్మకు మరింత ప్రఖ్యాతి లభించింది.